ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ అందు సహా వసించు చెందనని నేను పూర్తిగా నమ్ముతున్నాను అంటారు. అంటే నీ విశ్వాసము నిష్కపటమైనది తిమోతి, నీ విశ్వాసం అనేది కపటం లేని తిమోతి. ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే నీ తల్లి అయినా యునికేలో నుండి, నీ అమ్మమ్మైనా లోయలో నుండి వచ్చింది తిమోతి. నీ దగ్గర విశ్వాసం ఎవరి దగ్గర నుండి అంటే నీ అమ్మలో నుండి వచ్చింది, మీ అమ్మమ్మ నుండి వచ్చింది. నువ్వు ఎంత నిష్కపటుడుగా కనబడుతున్నావంటే మీ అమ్మమ్మ. ఒకసారి ఆలోచన చేయండి, 3 తరాలను నిలబెట్టింది ప్రభుత్వం ప్రేమ దేవుడు అక్కడ. 3 తరాల విశ్వాస వారసులుగా చేసింది ఎవరు? లోయి. 3 తరాల విశ్వాసం అంటే ఆమె ఏమైంది? దేవుడు విశ్వాసాలు నిలబడింది. ఆమె తన కుమార్తెని ఏం చేసింది? నిలబెట్టింది. ఆమె ఏం చేసింది? తన కుమారుణ్ణి విశ్వాసములకు వారసుడుగా నిలబెట్టింది ప్రభుత్వం ప్రేమ దేవుడు అక్కడ. విశ్వాసములకు వారసుడుగా మీరు దేని వారసత్వం ఇవ్వాలనుకుంటున్నా మీ పిల్లలకి? డబ్బా, అధికారమా, బంగారమా, భూలోకంలో ఉన్న వివా కాదు ప్రభుత్వం ప్రేమ దేవుడు అక్కడ. దేన్ని వారసత్వం చేయాలంటే, పిల్లలకు వారసులుగా తయారు చేయాలంటే ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే విశ్వాసమును వారసత్వముగా ఇవ్వాలి. అవునా కదా? ఇప్పుడు లోయ్ కానీ యునికే కానీ తిమోతి గారి యొక్క హృదయం ఏం చేశారు చెప్పండి? దేవుని వైపు ప్రేమ దేవుని వల్ల. అంటే దేవుని వైపు తిప్పి ఒక మంచి సేవకుని అప్పగించారు. ఆ సేవకుడు ఎలాంటి అనుకుంటారు? ప్రపంచాన్ని చుట్టి వేసిన గొప్ప మహానుభావుడు ఎవరు? పౌలు గారు ప్రభుత్వం ప్రేమ దేవుని వల్ల. పౌలు గారి చేతిలో పెట్టిన తర్వాత పౌలు గారు కూడా దేని వారసత్వం ఇచ్చాడు తెలుసా? తిమోతి గారికి వాక్యాన్ని వారసత్వం ఇచ్చాడు. పౌలు గారు కూడా 3 ఖండాలండి, 3 ఖండాన్ని చుట్టేసి అనేక మందిని ప్రభు వైపు తిప్పేశాడు ప్రభుత్వం ప్రేమ దేవుని వల్ల. అలా ప్రభు వైపు తిప్పిన ఆ మహానుభావుడైన పౌలు గారి వెనకాల నిజమైన కుమారుడుగా, నిజమైన దైవజనుడుగా మారడానికి గల కారణం ఏంటంటే లోయి యునికే. అంటే పిల్లల హృదయాలను ఏం చేయొచ్చు? దేవుని వైపు త్రిప్పొచ్చు ప్రభుత్వం ప్రేమ దేవుడు వల్ల. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు ఏ పట్టణంలో అడుగు పెడితే ఆ పట్టణంలో ఉన్న వారి హృదయాన్ని మార్చేస్తారట. అంతటి గొప్పవాడు. అతడు వారిని విడిచి పౌలు గారు ఏం చేస్తున్నారంటే శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినము తురను పాఠశాలలో తగ్గించు వచ్చెను. 2 ఏళ్ల వరకు ఇలాగు జరిగెను. కనుక యూదులేమి ఇరుసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం విని, ఆసియాలో ఉన్న వారందరూ ఏం చేశారట? ఆసియాలో ఉన్న వారందరూ ప్రభు వాక్యం ఉన్నారు. ఏజెన్సీలో ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిపిద్దామా? చెయ్యి కలపాలి. మనం చెయ్యి కలిపి అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి మీరు ధనం ఇస్తారా? మీరు సమయం ఇస్తారా? మీరు కష్టం ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి.